ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్, ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ రోజు పెళ్లిలో కూడా నీ మీద అటాక్ చేయించారు. రిసెప్షన్లో కూడా ఏదైనా ప్లాన్ చేశారేమో అని అనుమానంగా ఉంది. అలాంటిదేం జరగదులే దాత్రి. ఆ రోజు మీనన్ వచ్చాడు కాబట్టి మీనన్ మనుషులతో యువరాజ్ అటాక్ చేయించుంటాడు. వితౌట్ మీనన్ యువరాజ్ ఏం చేయలేడు. అక్కడే పెట్టు. మాధురి, కౌశికి అక్కడిని సురేష్ బాబుని స్టేజ్ మీదకి తీసుకొస్తావా? వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ నడుస్తోంది. కనీసం స్టేజ్ మీదకి వస్తే అయినా అందరి ముందు కలిసి ఉంటారు. అవును మాధురి. సరే వదినా, వెళ్ళి తీసుకొస్తుంది. బావా, మీరు అక్క స్టేజ్ మీదకి రాలేదు? నేను వచ్చాను కదా మాధురి. జంటగా కలిసి రావాల్సిన వాళ్ళు విడివిడిగా వచ్చారు. మీరిద్దరూ కలిసి రావడం నాకు కావాలి. రండక్క. ఏం ఆలోచిస్తున్నారు అల్లుడు గారు? పదండి. అమ్మా కౌశికి, పద. రండి అల్లుడు గారు. రా అక్క. పదండి అల్లుడు గారు. రా బావా. రండి బావా. మీరిద్దరూ ఇప్పుడు డాన్స్ వేయాలి. సురేష్, మేడం, నిన్న పబ్కి వెళ్ళినప్పుడు డాన్స్ చేద్దామంటే వద్దు అన్నావు. ఇప్పుడు మాత్రం డాన్స్ చేయడానికి రెడీ అవుతున్నావు. దివ్యాంక, సురేష్ నా భర్త. నాతో డాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు. మధ్యలో నువ్వెవరు? చూడండి కౌశికి గారు, ఆయన మీ భర్తే అయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఈ ఫంక్షన్కి సురేష్ మీ భర్తగా రాలేదు. నా దగ్గర పనిచేసే ఎంప్లాయీగా వచ్చాడు. నేను పిలిస్తే వచ్చాడు. ఇక్కడ నువ్వు చెప్పినట్టు వినడం అస్సలు కుదరదు. నేను చెప్పినట్టే వినాలి. సురేష్, మేడం, నాకు కాలు నొప్పిగా ఉంది కదా, కూర్చుందాం పదండి. అలాగే మేడం. రా సురేష్, రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.